పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమరం శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు, మరిచిపోయాడు. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? ఒడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా, నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు తగ్గడం. ఇప్పుడు ఆయన ఒకదానికి లొంగిపోయాడు. దేనికి? అయ్యో పిచ్చి అమ్మ నన్ను పట్టుకుంటానని వెంటపడుతోంది. ఈ వెంటపడటంలో ఆ కొప్పు విడిపోయింది, పువ్వులన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని తిరుగుతోంది. అమ్మా, నేను పట్టుబడిపోతానమ్మా అన్నాడు. ఆయన పట్టుపడతానన్నాడు కనుక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు నీల తల్లి చేతన్ రోలం. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములన్ సనకసనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావలి వేద మంత్రములకు లొంగడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఒక గోపికకి దొరికిపోయి కట్టబడి రోటికి ఆయనకి ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ అన్నారు. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. ఆనాడు యశోదాదేవి చేత కట్టబడ్డాడు. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. అమ్మ గట్టిగా ముడేసేసింది, రోటికి కట్టేసింది. ఆ రోలు ఈడుచుకుంటూ పాకాడు. ఒంటి మీద చిన్న మచ్చ ఉండవలసినటువంటి అగత్యం లేనటువంటి పరమేశ్వరుని యొక్క నడుం మీద ఒక తాడు గురుసుకుపోయినటువంటి మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ నేను దొరకాలనుకున్న వాళ్ళకి దొరికిపోతాను. నేను దొరకాలని ఎందుకు అనుకుంటానంటే, నిరతిశయ భక్తితో నన్ను సేవించిన వాళ్ళకి నేను దొరికిపోతానని చెప్పడానికి గుర్తు ఆ దామోదరుడు. ఆయన ప్రేమ అంత గొప్పది. నిజానికి ఆయన్ని పట్టడానికి, ఆయన్ని కట్టడానికి సాధనాలు లేవు లోకంలో. కానీ పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్ సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ సేతిహాస సంతస్మరణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. అమ్మా, లోకంలో వేదం కాని, స్మృతి కాని, పురాణం కాని నీ ఇల్లు చెప్తుందేమో, నీ దర్శనం చేయించలేదు. నీ కారుణ్యమేనమ్మా దర్శనం చేయిస్తుంది. దామోదర లీల యందు భగవంతుడు కట్టుబడ్డాడు అంటే ఒక్కటే కారణం, నిరతిశయ ప్రేమతో. ఏమిటి 2 అంగుళాలు తక్కువ రావడం అన్నది ఆలోచించకుండా సేవించుకుంటూ వెళ్ళిపోయిందంతే. భగవంతుడు ఇంత గొప్పవాడా, నాకు వశుడవుతాడా అన్న భయం కాదు. ఆయన ప్రేమైక మూర్తి, ఆయన ఇక్కడే ఉన్నాడండి. అసలు ఆయన లేని నేనెక్కడున్నాను? నాకు దగ్గరగా ఉన్నవాడు అంటూ ఉంటే ఆయన ఒక్కడే. ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు లేడు. ఆయనే నా సర్వస్వం అనుకున్నవాడెవరో వాడికి ఆయన వశుడవుతాడు. భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నాననుకుంటే నీ ప్రేమకి కొన్ని కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ పరమేశ్వరుడిది. ఈ తత్వము నీకు అవగాహన అయిన నాడు భగవంతునికి నీకు ఉన్న అనుబంధం చేత పూజకి కూర్చున్నా, స్మరించిన నీకు ఒంట్లో పులకరింతలు వచ్చి చేసినటువంటి పూజకి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.